ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కుల వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించిన లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బుగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే, అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు మనకి? ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకు ఉంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
ధనుసు రాశి జనవరి 2025 మాసంలో ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య లాభాలు, వస్తు లాభాలు, సువర్ణాభరణాలు ఉన్నాయా? వృత్తి ఉద్యోగాదులు ఎలా ఉండబోతుంది? రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చునా? అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాం. ముందుగా 4 భాగాలుగా ఈ మాసాన్ని విభజించుకున్నప్పుడు మొదటి వారమే కాస్త జాగ్రత్తగా ఉండవలసిన వారంగా చెప్పబడుతుంది. అయ్యో అదేంటండి ఫస్ట్ వీక్ ఎలా చెప్పారంటే, ఫస్ట్ వీక్లోనే కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, పెద్దవాళ్ళ మాట వింటే, సమయపాలన పాటిస్తే, అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వకపోతే 2, 3, 4 వారాల్లో అదృష్ట యోగం, ధనయోగం, మీరు ఏదనుకుంటే ఆ పని అవుతుంది. స్వార్థ చింతన లేకుండా మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ధార్మికమైన చింతనలో భగవంతుని కృపాకటాక్షాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏ పనైనా సరే మీరు అనుకున్నది అవుతుంది. మంచి మంచి ఉద్యోగ లాభం, మంత్రి పదవి రావడం, ఊహించని పదవి రావడం, ఊహించని ఉద్యోగం రావడం, కన్సల్టెన్సీ ద్వారా శుభయోగాలు వినడం, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వినడం, వివాహ యోగ్యత పొందుకోవడం. 3 ఏళ్ళని చూస్తున్నాం స్వామి, పెళ్లి గురించి చెప్తున్నాం, మా అమ్మాయికి మా అబ్బాయికి, లేదంటే మాకు పెళ్లి గురించి, ఇంతవరకు పెళ్లి ముచ్చట్లే లేవు అనుకున్న వారికి ఈ నెలలో మీకు పెళ్లి ముచ్చట్లు ఉంటాయి. పెళ్లి జరిగే అవకాశం బలంగా ఉంది. పెళ్లి సంబంధించినటువంటి నిశ్చయితాంబులాలు పుచ్చుకునే అవకాశాలు, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కొరకు 2, 3, 4 వారాల్లో తప్పకుండా ప్రయత్నం చేయండి. మంచి సంతానం పొందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు. సినిమా రంగంలో విపరీతమైనటువంటి శుభయోగాలు. దర్శకులకి, నిర్మాతలకి, చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ, చిత్ర నిర్మాణ విడుదల కానీ, లేదా అనుకున్నటువంటి వ్యక్తులతో భాగస్వాములుగా అంటే నిర్మాణంలో పాలు పంచుకోవడం కానీ, ఏదైనా సరే సినిమా రంగ పరిశ్రమ లాభాలు. నటినట్లకి, బుల్లితెర నటులకు కూడా, సంగీత నృత్య దర్శకులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి ఖాయము. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు. ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం. ముఖ్యంగా విద్యార్థులకి మొదటి వారంలో సామాన్య ఫలితాలున్న 2, 3, 4 వారాల్లో అత్యుత్తమ శుభయోగాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఎంబీఏ, లా, ఇతరత్ర పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు. విద్యలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోను, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థలోకి మారేందుకు కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంకా బంధాలు, ప్రేమ బంధాలు కానీ, కుటుంబ బంధాలు కానీ, సోదరుల మైత్రి కానీ, ఆస్తి పంపకాల అనుకూలతలు కానీ పొందుకుంటారు. కోర్టు వివాదాలు పూర్తిగా సమసిపోయేటువంటి అదృష్టమైన మాసము. తల్లిదండ్రుల మాట వినడం వల్ల మంచి సౌఖ్యము, ఆర్థిక లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడిమైన వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనందాది యోగాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన వాతావరణం కనపడుతుంది. వస్తు లాభం, వాహన యోగం, శత్రునాశనం, రోగనాశనం, ఆనందకరమైనటువంటి సంపద, విదేశాల యోగం, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవన చేసే అవకాశం, మాతాపితృల సౌఖ్యత, అనేక రకాల విషయాల్లో కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.